ఉపాధ్యాయ దినోత్సవం గురించి ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనము ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం అంటే విద్యార్థులు గురువులకు పూజలు చేసి వారి ఆశీర్వాదాలను పొందే రోజు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంలో ఉంటారు. ఈ శ్లోకం గురువుల గొప్పతనాన్ని, వారికిచ్చే గౌరవాన్ని చాటుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న గురువులను గౌరవించేందుకు ఒక మంచి అవకాశం. ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటాము. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు విద్యార్థులకు కేవలం పాఠాలు నేర్పడమే కాకుండా మానవతా విలువలను, సమాజ పట్ల బాధ్యతను, నైతిక విలువలను తెలియజేస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే మార్గదర్శకులు. వారి సూచనలే విద్యార్థులను జీవితంలో ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుడిగా ఉన్న సమయంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన విద్యార్థులతో ఎంతో స్నేహంగా ఉండేవారు. 1962లో ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు ఆయన జన్మదినాన్ని జరుపుకోవాలని కోరారు. అయితే రాధాకృష్ణన్ గారు దానికి సమాధానంగా తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని సూచించారు. అప్పటి నుండి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. గురువు అంటే కేవలం పాఠశాలలో విద్య బోధించే వ్యక్తి మాత్రమే కాదు, జీవిత పాఠాలను నేర్పించే వ్యక్తి కూడా. గురువులు మనకు సరైన మార్గదర్శకత్వం ఇస్తారు, విజయం సాధించేందుకు పునాది వేస్తారు. ప్రతి గురువు మన జీవితానికి ఒక వెలుగులు పంచే దీపంలా ఉంటారు. ఈ రోజును మనము ఉపాధ్యాయులకు వారి వృత్తి పట్ల గౌరవాన్ని పెంచే రోజుగా జరుపుకోవాలి. విద్యార్థులు ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు అందజేయడం, గౌరవ సూచక కార్యక్రమాలను నిర్వహించడం చేయాలి. ఈ రోజున ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుని విద్యార్థుల మనసులో వారికి ప్రత్యేక స్థానం కలిగిస్తారు. ఈ రోజున విద్యార్థులు తమ గురువులకు ప్రత్యేకంగా పూజలు చేసి కృతజ్ఞతలు తెలుపుతారు. పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర విద్యాసంస్థలలో ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఉపాధ్యాయుల గౌరవార్థం విద్యార్థులు రకరకాల ప్రదర్శనలు ఇస్తారు. ఉపాధ్యాయుల పాత్ర పోషించి వారిని మరింత గర్వంగా భావింపజేస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం అంటే కేవలం ఒక పండుగ రోజే కాదు, అది ఉపాధ్యాయుల పట్ల మన గౌరవాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరిచే రోజు. వారు సమాజ నిర్మాణంలో చేసే సేవలను గుర్తిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేసే దార్శనికులను స్మరించుకోవడమే ఈ దినోత్సవం యొక్క ఉద్దేశం. వారు కేవలం పాఠ్యపుస్తకాల బోధనకే పరిమితం కాకుండా వారు చూపించిన మార్గదర్శకత్వం, ప్రేరణ, సహాయం ఎంతో మంది జీవితాలను మారుస్తుంది. మన జీవితాల్లో కీలకమైన స్థానాన్ని కలిగిన ఉపాధ్యాయులకు ఈ రోజు విద్యార్థిగా మనమిచ్చే గౌరవం. వారు మనకు జీవిత పాఠాలను నేర్పిస్తారు. విద్యార్థుల మనసులో ప్రేరణను నింపే గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక సలహా: గురువులను గౌరవించడం మనందరి బాధ్యత. వారు ఎంత కష్టపడి మనకు పాఠాలు బోధిస్తున్నారో అర్థం చేసుకుని వారి సూచనలను పాటించి మరింత ఉన్నత స్థాయికి చేరుకుందాం. ఉపాధ్యాయ దినోత్సవం విద్యార్థులకు మరియు సమాజానికి ఉపాధ్యాయుల ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని గౌరవించడం, వారికి మన కృతజ్ఞతలు తెలియజేయడం మన బాధ్యత. చివరిగా మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.